హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ పాపాలు రోజు రోజుకు పెరిగిపోతా ఉన్న సంగతి తెలిసిందే. ఇసుక రీచ్ల దగ్గర నుంచి, బెల్ట్ షాపుల దగ్గర నుంచి, నిత్యావసర సరుకుల దగ్గర నుంచి అంతా అశాంతి, అలజడి, ఆక్రోశం, ఆవేదన, ఆక్రందనలు తప్పిస్తే ఇంక వేరే ఏం లేదు. గతంలో ఇదే చంద్రబాబు వైఎస్ హయాంలో ఇక టీడీపీ కోర్ కమిటీ సభ్యులందరితో కలిపి ఏవో దిక్కుమాల లెక్కలన్నీ పెట్టి వైఎస్ జమానా అవినీతి ఖజానా అని ఒక బుక్లెట్ వేసింది అనమాట. 1,00,000 కోట్ల మేతా అని చెప్పి. ఇప్పుడు అది జస్ట్ అంటే ఆ 1,00,000 కోట్లను ఈ నెల రోజుల్లోనే, ఈ 4 నెలల్లోనే మేసేశారా అన్న రేంజ్లో అవినీతికి గేట్లు ఎత్తిందనమాట చంద్రబాబు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బెజవాడ వరద సాయం అనమాట. బాబు జమానా అవినీతి ఖజానా ముంపులో మేసేశారు. చంద్రబాబు వరద లెక్కల్లో బయటపడుతున్న దిమ్మ తిరిగే అవినీతి, అరకొర సహాయ చర్యలు, వాటిలోనూ 534 కోట్లు బొక్కేశారు. 534 కోట్లు. భోజనాలకే 368 కోట్ల వ్యయం. అసలు పెట్టని ఒక్క భోజనానికి ఖర్చు 376 కోట్ల చొప్పున. తర్వాత పంచని అగ్గిపెట్టెలు కొవ్వొత్తులకు 23 కోట్లు. కేవలం డ్రోన్లకే 2 కోట్లు. మంచినీళ్ళ బాటిళ్ల కోసం ఏకంగా 26 కోట్లు. వాటికి అంత ఖర్చు అవుతుందా అని ప్రశ్నిస్తున్న జనం. ఇవన్నీ ఎక్కడ పంచారని బాధితుల నిలదీత. బుడమేరు గేట్లెత్తి బెజవాడ నిండా ముంచిన చంద్రబాబు సర్కార్ ఆదుకోండి మహాప్రభు అని వేడుకునేందుకు వచ్చిన వరద బాధితులను కలెక్టరేట్ గేట్లు మూసి నిర్దయగా గాలికి వదిలేసింది. కానీ అదే వరద పేరు చెప్పి పాలకులు 100 కోట్లు కొల్లగొట్టేశారు. సహాయక చర్యలు చేపట్టి బాధితుల్ని ఆదుకున్నట్టు ఇప్పటికీ గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ఆ ముసుగులో ఏ పని చేయకుండా ఖర్చుల పేరిట ఖజానా నుంచి భారీ ఎత్తున నిధులు పక్కదారి పట్టించారు. ఒకసారి ఆయన చెప్పింది విందాం, ఆగండి. 97,70,000 మందికి ఆహారాన్ని అందించాం. అంటే 97,70,000 పాకెట్స్ ని ఇంతవరకు అందించాం ఈ 8 రోజుల్లో. ఇంకో పక్క వాటర్ అయితే 94 లక్షల వాటర్ బాటిల్ సప్లై చేశాం. మిల్క్ 28 లక్షల మిల్క్, 28 లక్షల లీటర్లు మిల్క్ ఇచ్చాం. ఇప్పుడు విన్నారు కదా, ఆయన చెప్పిన లెక్కల ప్రకారమే 97,70,000 ఫుడ్ ప్యాకెట్స్కు 94 లక్షల వాటర్ బాటిల్స్కు అని చెప్పిండు కదా. వీటికి ఎంత ఖర్చు అవుతుంది? మహా అయితే పులిహోర పొట్లాలకు ఒక్కొక్కటికి 50 రూపాయలు లెక్కన వేసుకున్నా కూడా 50 కోట్లు మించదు. వాటర్ బాటిల్స్ ఒక్కొక్కటి 10 రూపీస్ లెక్కన ఇచ్చినా కూడా 10 కోట్లకు మించదు. మరి 400 కోట్లు ఎక్కడ పోయినట్టు? అంటే ఏం లేదు, విజనరీ ప్రభుత్వం ఇది. చాలా భారీగా ఉంటుంది అనమాట, పెద్ద ఎత్తున. ఎవరికి ఉంటుంది? బాధితులకు కాదు. మనం ఆ పేరు చెప్పి దండుకోవడం అనమాట. దీనికి ఇంకా అంతరిక్షం స్థాయిలో బిల్డప్లు మన పచ్చపత్రికల్లో ఆహా ఓహోలు. ఒక్కొక్క వరద బాధిత కుటుంబానికి 25,000 రూపాయల చొప్పున ప్రపంచంలోనే ఏ దేశంలోనూ ఏ రాష్ట్రంలోనూ ఇయ్యని రేంజ్లో మనం ఇచ్చినామని చెప్పి మొన్నటిదాకా వార్తలు రాసుకున్నారు కదా. మరి ఇప్పుడు అంత పెద్ద ఎత్తున ఇస్తే జనం అంత సాటిస్ఫాక్షన్తో ఉంటే కలెక్టరేట్ ముట్టడికి ఎందుకు పిలుపునిస్తారు? వాళ్ళు అవన్నీ ఎందుకు మాట్లాడతారు? ఇక ఇట్లా బయట పెట్టే వాళ్ళ గురించి ఇదిగో ఇవి లెక్కలన్నీ వస్తున్నాయి, గవర్నమెంట్ ఇచ్చిన లెక్కలే. వీటి గురించి ఎవరైనా మా పోస్టులు పెట్టి మాట్లాడితేనేమో వాళ్ళ మీద కేసులు, ఒత్తిళ్ళు, బెదిరింపులు, పెట్టిన పోస్టులు తీసేసేయాలి. ఆధారాలతో సహా పెట్టినా కూడా ఎందుకంత భయం అవుతుంది? మొన్నదాకా మీరే కదా ఊదరగొట్టుకున్నది పేపర్లలో, పచ్చ ట్యూబ్ ఛానళ్ళలో, వీటన్నిటిలో. దానికి ఆన్సర్ చెప్పాల్సింది పోయి కేసులు, బెదిరింపులేంది? పదే పదే అందుకే చెప్పేది, కోరి తెచ్చి నెత్తిన పెట్టుకుని కొరివి లాంటిది అనమాట ఈ కూటమి సర్కార్. ఇప్పుడు బీజేపీ ఏం బీక్తుంది, జనసేన ఏం చేస్తుంది? ఆయననేమో సనాతన ధర్మం అని చెప్పి ప్రాయశ్చిత దీక్షలు చేస్తూ ఉన్నాడు. ఇంత దోపిడీ జరుగుతూ ఉంటే మరి అడగాల్సిన అవసరం లేదా? కూటమిలో భాగస్వాములు అయితే నోరు మూసుకోవాలని ఏమన్నా రూల్ ఉందా? అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కదా, నేను వస్తే జనం నన్ను చూసి ఎగబడతారు, అధికారులకు అదనపు భారం తప్పిస్తే వేరే ఏమి ఉండదు, అందుకే ఆఫీసులో కూర్చొని రివ్యూ చేస్తున్నా అని చెప్పి మాట్లాడిండు కదా. మరి ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతూ ఉంటే మాట్లాడాల్సిన బాధ్యత, నైతిక హక్కు ఆయనకు లేదా? బీజేపీ ఏం చేస్తున్నట్టు? సో ఇది ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన, వరద సాయాన్ని బొక్కేస్తున్న తీరు అనమాట. ఈ మాత్రం దానికి ఇక విరాళాలు ఇవ్వాలి, సినిమా ఇండస్ట్రీ కదిలి రావాలి, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున దాతృత్వం చాటుకోవాలని చెప్పి పిలుపులు. రోజు మన పత్రికలలో లిస్టు, ఇంతమంది ఇచ్చిండ్రు, ఇన్ని కోట్లు ఇచ్చిర్రు అని. మరి ఆ డబ్బులన్నీ ఏమైనాయి? అక్షయపాత్ర వాళ్ళు పంపిణీ చేసిన ఫుడ్ ప్యాకెట్లు ఏమైనాయి? వాటర్ ప్యాకెట్లు ఏమైనాయి? ఈ లెక్కలన్నీ తేలితే అసలు ప్రభుత్వం నుంచి వచ్చింది 0 సాయం. సో ఇది వరద సాయం మీద వీళ్ళు చేస్తున్న రాజకీయం అనమాట. వరదల్లో
రాజకీయం చేసిర్రు, బురద రాజకీయం చేసిర్రు. ఇప్పుడు ఆ పంపిణీలో కూడా రాజకీయమే చేస్తున్నారు. అల్టిమేట్గా జనానికి బొక్క, వీళ్ళకేమో మంచిగా ఖజానాకు డబ్బులు అనమాట. ఇది కూటమి సర్కారు పరిస్థితి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.